అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరణకెళ్తే ఐసీడీఎస్ అధికారిని ఆత్మహత్యా యత్నం తప్పుడు ఫిర్యాదులతో వేధిస్తున్నారని ఆరోపణ. ములుగు జిల్లా వెంకటాపురంలో ఘటన. ఇది తెలంగాణ రాష్ట్రంలోని ఈ సంఘటన అయితే జరగడం జరిగింది. మరి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారిని ధనలక్ష్మి ఇంట్లో చేతిపై కత్తితో కోసుకొని ఆత్మహత్యా యత్నానికైతే పాల్పడింది. ఉదయం కారు డ్రైవర్ ఇంటికి వెళ్ళగా పరిస్థితిని గమనించి వెంటనే వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె చికిత్స చేసిన వైద్యులు ప్రాణాపాయం లేదని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ ఐసీడీఎస్ ప్రాజెక్టులో సూపర్వైజర్గా పనిచేస్తున్న ధనలక్ష్మిని 2024 నవంబర్ నెలలో వెంకటాపురం సిడిపిఓగా బదిలీ చేశారు. ఈ క్రమంలో ప్రాజెక్టు కార్యాలయంలో సూపర్వైజర్లకు సిడిపిఓకు మధ్య అంతర్గత కలహాలు జరిగినట్టు తెలుస్తోంది. తప్పుడు ఫిర్యాదులతో సస్పెండ్ చేయిస్తారన్న భయంతోనే మనోవేదనకు గురై తాను ఆత్మహత్యకు యత్నించినట్టు ధనలక్ష్మి మీడియాకు తెలిపారు. కొంతమంది కావాలనే తనపై తప్పుడు ఫిర్యాదు చేస్తూ వేధిస్తున్నారని ఆరోపించారు. పూర్తి వివరాలైతే తెలియాల్సి ఉంది. ఆమె ఆత్మహత్యపై ఐసీడీఎస్ ఉన్నతాధికారులైతే విచారణకు ఆదేశించారు. ఇక కక్ష కట్టారు, వేధించారు, విచారించకుండానే సస్పెన్షన్ చేశారు. డీడబ్ల్యూఓ తీరుతో మనోవేదనకు గురై సిడిపిఓ ఆత్మహత్యాయత్నం. కాబట్టి కలెక్టరు సస్పెండ్ చేశారని మనోవేదన గురై ఈ విధంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది ధనలక్ష్మి అయినటువంటి ఇన్ఛార్జి సిడిపిఓ గారు. ఇక ఫిబ్రవరి 1వ తేదీన తమను వేధిస్తున్నారంటూ కొందరు అంగన్వాడీ కార్యకర్తలు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయగా విచారణ నిర్వహించకుండానే ధనలక్ష్మిని విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు సోమవారం ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో ఈ సంఘటన అయితే జరిగిందని తెలుస్తుంది. అసలు ఏం జరిగింది? వెంకటాపురం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో పర్షికాగూడెం, శాంతినగర్, బోధాపురం, ఏందిరా, రంగరాజపురం తదితర అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాలు నిర్వహిస్తున్నారు. వాటికి సంబంధించిన అద్దెను డ్రా చేసుకున్నారని, ఐసీడీఎస్ పరిధిలో అనేక అవకతవకలకు పాల్పడ్డారని ప్రస్తుతం సిడిపిఓ ధనలక్ష్మి మహిళా సంక్షేమ శాఖ డైరెక్టర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా గత డిసెంబర్లో ఒక సూపర్వైజర్ హాజరు పట్టికలో సంతకాలు చేయకుండా చర్యలు తీసుకోకుండా అడ్డుకున్నారు. రిటైర్ అయిన తాలూకా అలుబాక 1 ఆయాకు వేతనాలు చేయాలంటూ ఒత్తిడి చేశారు. ఇలా ధనలక్ష్మిపై కక్ష పెట్టుకున్న డీడబ్ల్యూఓ ఎలాంటి విచారణ చేపట్టకుండానే సస్పెండ్ చేసినట్టు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక అంగన్వాడీల సమస్యలపై రాష్ట్రపతికి లేఖలు. అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ నిర్ణయం. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడంలో గత 10 ఏళ్ల నుంచి కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని నిర్లక్ష్యాన్ని వివరిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కలగజేసుకొని పరిష్కరించాలని కోరుతూ లేఖలు పంపించాలని అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు కార్యాలయంలో మంగళవారం పత్రికా సమావేశం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దడాల పద్మావతి, ఎరుబండి చంద్రవతులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీలకు గ్రాట్యుటీ చెల్లించాలని, 4వ తరగతి ఉద్యోగులుగా క్రమబద్ధీకరించాలని, అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును బీజేపీ ప్రభుత్వం బేఖాతరు చేస్తుందని విమర్శించారు. దీనిని నిరసిస్తూ దేశవ్యాప్త ఉద్యమాన్ని నడపబోతున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే రాష్ట్రపతి ముర్ముకు దేశవ్యాప్తంగా అంగన్వాడీలందరూ లేఖలు పంపుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లాకు సంబంధించిన సభ్యులు దాడి బేబీ, రాజేశ్వరి, ఎస్తేర్ రాణి, వీరమణి, సుజాత, జ్యోతి, బుల్లెమ్మ, మేరీ, సమాధానం, నీరజ, యశ్రాణి, శుభరత్నం తదితరులైతే పాల్గొన్నారు. ఈ విధంగా భారతదేశ వ్యాప్తంగా అంగన్వాడీలు అయితే రాష్ట్రపతికి అయితే భారీ ఎత్తున లేఖలైతే రాస్తున్నట్లు సమాచారం అయితే వస్తుంది. ఒక రాష్ట్రపతి గారైనా స్పందించి వెంటనే అంగన్వాడీల టీచర్ల ఆయాల సమస్యల్ని తీరుస్తారని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.